హైడ్రో ప్రాజెక్ట్ ఇప్పుడు హైదరాబాద్ ని గడగడలాడిస్తోంది. ఫైనాన్షియర్స్ గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే రేవంత్ తేనె తుట్టెను కదిపినట్టే కనిపిస్తోంది. ఇక రేవంత్ కదిపిన ఈ తుట్టెలోని తేనెటీగలు ఎవరిని కుడతాయో, తిరిగెళ్లి రేవంత్ నే కుడతాయో కానీ తెలంగాణ రాజకీయాలు మాత్రం రోజు రోజుకి రసవత్తరంగా సాగుతున్నాయి. మరి రాజకీయ తేనె తుట్టెను కదిపిన రేవంత్ కి ఇది లాభం చేకూరుస్తుందా? నష్టాల పాలు చేసి భవిష్యత్తు అంధకారమయం చేస్తుందా? అసలు రేవంత్ ఏం ఆశించి ఇదంతా చేస్తున్నాడు? హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలు కూలగొట్టిస్తున్నాడు రేవంత్. హైడ్రా అనే ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేసి స్పెషల్ ఆఫీసర్ ని రంగనాథ్ని నియమించి ఎవరు ఫోన్స్ చేసినా లెక్క చేయొద్దంటూ ముందుకు బుల్డోజర్లను తీసుకెళ్లమంటూ ఫుల్ పవర్ ఆయన చేతిలో పెట్టారు రేవంత్. అందులో భాగంగానే కేవీపీకి సంబంధించిన వాళ్ళ అనుచర వర్గానికి సంబంధించిన నిర్మాణాలపై రేవంత్ ప్రధానంగా దృష్టి పెట్టారు. తన ముందు కేవీపీ అయినా కానీ ఆ దేవుడైనా కానీ ఒకటే అని శపథం చేసి మరీ నిర్మాణాలు కూలగొట్టిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యేంత వరకు కూడా బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి సలహాలు సూచనలు తీసుకుంటూ ఎక్కడికి వెళ్లినా వెంట తీసుకెళ్తూ ఉన్న రేవంత్ లో సడన్ గా మార్పు మొదలైంది. కొంతకాలంగా ఉత్తమ్తో గాని బట్టితో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నట్లు కనిపించడం లేదు. అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. బట్టి మాట కానీ ఉత్తమ్ కుమార్ మాట గాని పట్టించుకోవడం లేదు. వీళ్ళిద్దరూ కేవీపీ అనుచర గణంలో ఒకరిగా మెలిగిన వారే. పల్లం రాజు కేవీపీకి ఢిల్లీ లెవెల్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో మంచి బాండింగ్ ఉంది. వాళ్ళ దగ్గరకు ఎప్పుడైనా వెళ్లి ఏదైనా మాట్లాడగలిగేంత యాక్సెస్ వాళ్ళకుంది. అలాంటి వాళ్ళ విషయాల్లో ఇప్పుడు రేవంత్ వేలు పెట్టాడు. అందులోనూ హైడ్రా ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ రంగనాథ్ కి కూడా ఫుల్ పవర్స్ ఇచ్చేశారు రేవంత్. దాంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని బట్టి విక్రమార్క కానీ ఎవరు ఫోన్స్ చేసినా రెస్పాండ్ కావద్దని చెప్పడంతో ఆయన కూడా వాళ్ల పట్ల అట్లానే వ్యవహరించారు. అయితే రేవంత్ తన ఫ్యూచర్ పాలిటిక్స్ కి వీళ్లంతా ఎక్కడ అడ్డంకిగా మారతారో అని ముందుగా ఊహించే వాళ్ళ అడ్డు తొలగించుకోవడానికి ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పాలిటిక్స్ లో అడ్డు తొలగించుకోవాలి అనుకుంటే ముందుగా ఫైనాన్షియల్ గా వాళ్లను దెబ్బతీయాలి. ఆ తర్వాత పొలిటికల్ గా వాళ్ల పవర్ కూడా తగ్గిపోతూ వస్తుంది. ఇప్పుడు రేవంత్ ఆ సూత్రం ఫాలో అవుతున్నారా అనే చర్చ కూడా నడుస్తోంది. అయితే హైడ్రా ప్రాజెక్టు గురించి తమ విషయాల్లో వేలు పెట్టిన రేవంత్ గురించి పొలిటికల్ గా సీనియర్ లీడర్స్ అంతా కూడా ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీకి ఫిర్యాదు చేయబోతున్నారు. ఒకవేళ ఫిర్యాదు చేస్తే రేవంత్ రాజకీయ సంక్షోభం ఎదుర్కోక తప్పదు. అప్పుడు రేవంత్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతుంది అనే టాక్ నడుస్తోంది. కేవీపీ, పల్లం రాజు, బట్టి, ఉత్తమ్ కుమార్ లాంటి మిగతా సీనియర్ నాయకులంతా కూడా ఇప్పుడు రేవంత్ మీద గుర్రుగా ఉన్నారు. ఎన్నికల్లో గెలిచేంత వరకు వెంట తిప్పుకొని ఇప్పుడు హ్యాండ్ ఇచ్చేయడంతో వాళ్ళంతా తమని తమ మాటను రేవంత్ లెక్క చేయకపోవడంపై ఇప్పుడు సీనియర్స్ ఈగో హర్ట్ అయింది. దాంతో రేవంత్ భరతం పట్టడానికి వాళ్ళంతా వ్యూహాలు రచిస్తున్నారు. సీనియర్స్ అంతా కలిస్తే ఆ దెబ్బ ఎలా ఉండబోతోందో రేవంత్ కి రుచి చూపించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రజల కోసం, హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం మొదలుపెట్టిన ప్రాజెక్ట్ హైడ్రా ఎన్ని మలుపులు తిరగబోతోంది అంటే ఈ ప్రాజెక్టు పైకి ప్రజల కోసమని లోపల మాత్రం పొలిటికల్ డ్రామాకి వినియోగిస్తున్నారా అంటే తమకు ఎవరు అడ్డొస్తున్నారో ఆ నేతల్ని దెబ్బతీయడానికి ఈ ప్రాజెక్ట్ ని అడ్డు పెట్టుకుని ఆ నేతలను తొక్కేయాలని చూస్తున్నారా అనే ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో వస్తున్నాయి. అంటే ఇప్పుడు తెలంగాణలో సీనియర్ పాలిటిక్స్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్న ఈక్వేషన్ గా మారిపోయింది. సీనియర్స్ అంటే ఆల్రెడీ పాలిటిక్స్ లో డక్కా మొక్కీలు తిని ఉన్న వాళ్ళు. అలాంటి వాళ్ళని ఇప్పటి నుంచి సైడ్ చేసుకుంటూ వెళ్లిపోతేనే తనకు భవిష్యత్తులో ఎలాంటి సమస్య ఉండదన్న కాన్సెప్ట్ తో రేవంత్ ఈ పొలిటికల్ డ్రామా స్టార్ట్ చేశాడా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అయితే కేవీపీ వర్గం కూడా రేవంత్ ని అడ్డు తొలగించుకోవాలని చూస్తోంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కేవీపీతో దూరంగానే ఉన్న రేవంత్ ఇప్పుడు అదే అవకాశంగా చెలరేగిపోతున్నారు. కేవీపీతో సీనియర్ కాంగ్రెస్ నేతలకు సన్నిహిత సంబంధాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈ రకంగా కేవీపీని టార్గెట్ చేయడం ద్వారా సీనియర్లకు ముక్కుతాడు వేయొచ్చనే భావిస్తున్నారు రేవంత్ రెడ్డి. కానీ కేవీపీ తెర మీదకు రాకపోయినా సీనియర్ నేతగా పాలిటిక్స్ ని ఏ మలుపు ఎలా తిప్పాలో అనే విషయాల్లో బాగా తలపండిన వ్యక్తి. ఇప్పుడు పోయి రేవంత్ కేవీపీతో కొరివి పెట్టుకున్నారు. ఇప్పుడు కేవీపీ జాతీయ స్థాయిలో పాచిక వేస్తే మాత్రం రేవంత్ ఆ పాచికకు ఇరుక్కోక తప్పదు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఇంకో ముఖ్య విషయం కూడా ఏంటంటే
కేసీఆర్ తీసుకొచ్చిన జీవో నెంబర్ 111ని రేవంత్ రద్దు చేసే దిశగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ హయాంలో గండిపేట, హిమాయత్ సాగర్ జంట జలాశయాల పరిరక్షణ కోసం జీవో నెంబర్ 111ని జారీ చేశారు. ఈ జలాశయాల చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో కాలుష్యం కారక పరిశ్రమలు, భారీ హోటళ్లు, నివాస కాలనీలు, ఇతర కాలుష్యకారక నిర్మాణాలపై నిషేధం విధిస్తూ 1994లో తొలుత జీవో 192ను తీసుకొచ్చింది. దీనికి కొన్ని సవరణలు చేస్తూ 1996 మార్చి 8న అప్పటి ప్రభుత్వం జీవో 111ను తెచ్చింది. ఈ 2 జలాశయాల పరిరక్షణ కోసం కొన్ని ఆంక్షలను అమలు చేస్తున్నారు. మొత్తం 84 గ్రామాలు దీని పరిధిలో ఉన్నాయి. క్యాచ్మెంట్ పరిధిలో వేసే లేఅవుట్లలో 60% ఓపెన్ స్థలాలు రోడ్లకు వదలాలి. అక్కడ వినియోగించే భూమిలో 90% కన్జర్వేషన్ కోసం కేటాయించాలి. జలాశయాల్లో రసాయనాలు, క్రిమి సంహారకాల స్థాయిలు లెక్కించేందుకు ప్రత్యేక ఏజెన్సీతో పర్యవేక్షించాలి. జీవో పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో G+2కి మించి నిర్మాణాలు చేసేందుకు వీల్లేదు. హైదరాబాద్ కు గండిపేట, హిమాయత్ సాగర్ జలాలయ కీలకం. అందుకే వాటి పరిరక్షణకు జీవో తెచ్చారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కృష్ణా, గోదావరి జలాలు అందుబాటులోకి రావడంతో జంట జలాశయాలపై ఆధారపడడం తగ్గిందని ప్రభుత్వం చెబుతోంది. అందువల్ల జీవో 111ని ఎత్తివేయాలని కోరుతున్నారు. గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాల చుట్టూ ఆంక్షల కారణంగా ఆ ప్రాంతాల్లో పెద్దగా అభివృద్ధి జరగడం లేదు. మిగతా ప్రాంతాలతో పోల్చితే భూముల ధరలు కూడా తక్కువగానే ఉన్నాయి. 111 జీవోను రద్దు చేస్తే తమ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, భూముల ధరలు కూడా పెరుగుతాయని అన్నారు. కానీ ఈ జీవోని అనుకున్నంత ఈజీ కాదు రద్దు చేయడం అనే కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ జీవోనే హాట్ టాపిక్ అయింది. బీఆర్ఎస్ అప్పట్లో తెలివిగా జీవో 111లో ఒక పేరాను తొలగించి కొత్త జీవో 69ని విడుదల చేసి జీవో 111ను రద్దు చేశామంటూ ప్రచారం చేసుకుంది. కానీ పూర్తిగా రద్దు కాలేదు. ప్రజలను మభ్యపెట్టి మళ్లీ అధికారంలోకి రావడం కోసం అంత కబుర్లు చెప్పిందన్న విషయాన్ని ప్రజలు గమనించారు. ఎన్నికల తర్వాత వారు జీవో 111ను పూర్తిగా తొలగించాలని ప్లాన్ చేసింది బీఆర్ఎస్. కానీ అనూహ్యంగా ఈ విషయం ప్రధానంగా బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి కారణమైంది అనే విషయం తర్వాత గ్రహించారు ఆ పార్టీ నేతలు. మరి ఇప్పుడు ఈ జీవో గురించి రేవంత్ కూడా ప్రస్తుతం ఏమీ మాట్లాడడం లేదు. మరి ఈ జీవోని ఉంచుతారా, రద్దు చేస్తారా? రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు?